ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామాన్ని కీర్తించటము, కీర్తనలు పాడడము ఎంత ప్రాముఖ్యమైనో ఈ సమయంలో మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాము. ప్రియమైన వాళ్ళారా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 19వ వచనం నుండి చూసినట్టయితే దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, మీరు ఈ కీర్తన వ్రాసి ఇజ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇజ్రాయేల్ మీద నాకు సాక్షార్థంగా ఉండునట్లు దానికి వారికి కంఠపాఠంగా చేయించు. అంటే మోషేతో చెప్పాడు, మీరు ఒక కీర్తన రాసి ప్రజలకి నేర్పించండి. ప్రజలు ఆ కీర్తన పాడినప్పుడు అది నా సాక్షార్థంగా ఉంటుంది. కీర్తన పాడినప్పుడు దేవుని యొక్క మనసు మానవుడి మీద ఉంటుంది. మానవుడు చేసేటువంటి కీడు నుండి కూడా దేవుడు విమోచన ఇస్తాడనేటువంటి విషయం కూడా ఇక్కడ 21వ వచనంలో ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, వాక్యం చదవడము, వాక్యం ప్రకటించడము, సువార్త ప్రకటన చేయడము ఎంత ముఖ్యమో, పరిశుద్ధ దేవుని నామాన్ని కీర్తించటము, కీర్తన రాయడము అంతే ముఖ్యము. చాలామంది దేవుని నామాన్ని ఘనపరచరు, దేవుని నామాన్ని స్తుతించరు. యెహోవాను స్తుతించుట మంచిది అనే వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని నామాన్ని స్తుతించాలి. దేవుని నామాన్ని ఘనపరిచినట్లయితే దేవుడు మన యొక్క పాపముల నుండి కూడా విడుదల ప్రకటించి ఆయన పరిశుద్ధతను మనకిచ్చి మనకెంతో ఆయన దీవిస్తాడు. కాబట్టి కీర్తన రాయడము, కీర్తన పాడడము, ఇతరులతో పాడిపించటము అది ఆత్మీయత విషయంలో దానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని ఈ విషయంలో ఈ సందర్భంలో మనము మీకు గుర్తు చేస్తున్నాను. కావున ప్రతిరోజు కీర్తనలు రాయండి, కీర్తనలు పాడండి. కాబట్టి దీని ద్వారా దేవుని ఎంతో శక్తి ఉంటుంది. పౌలు శీలలు కూడా వారి చెరసాలలో బంధించినప్పుడు మధ్యరాత్రి వేళ మరి పాటలు పాడుతూ కీర్తనలు పాడినప్పుడు మరి భూకంపం కూడా కలిగి వారి బంధకమును కూడా విడుదల కలిగజేశారు. యెహోషాపాతు కూడా కీర్తనలు పాడుతూ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన విజయాన్ని సాధించినట్టుగా మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు కీర్తనలు పాడారు, వారు దేవుని ఆరాధించారు, గొప్ప ఆశీర్వదించబడ్డారు. దావీదు కూడా ఆయన ఎంతో ఆరాధన చేసేవాడు, ఎంతో కీర్తనలు రాసేవాడు. కాబట్టి దేవుడు ఆయనను సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి స్థాయి నుండి ఒక మహారాజు స్థాయికి మరి దేవుడు తీసుకుపోయాడు. ప్రియమైన వాళ్ళరా, నిండు మనసుతో కాలేబు దేవుని ఆరాధన చేసినట్లు నిండు హృదయంతో దేవుని కీర్తన చేసి దేవుని ఆరాధన చేసినట్లయితే నీ జీవితంలో ఎంతో దీవెనలు పొందుకుంటావు, ఎంతో ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రభు ఈ మాటలు మన వెండికిల్లో దీవించునుగాక. ఆమేన్.